వెల్కమ్ టు ఒక టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్కి రావడం ఇక దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని చెప్పి గత చాలా రోజులుగా ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు ఏదో ఒకటి కంప్లీట్ అయిపోద్దని చెప్తా ఉన్నారు. నిజం జరుగుతా ఉంది? అసత్య ఆరోపణలు, అసంబద్ధమైనటువంటి విధానం, అరెస్టుకి ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఎక్కడ ఏం జరిగిందో తేల్చరు, నిజాలేందో చెప్పరు. ఓన్లీ అలా 55 కోట్లు ఏదో ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మాట్లాడతారు. 55 కోట్లు ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు అకౌంటబిలిటీగా అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే దాంట్లో ఏం అవినీతి జరిగిందో అర్థం కావట్లే. అవినీతి జరగని చోట ఏసీబీ వచ్చి ఏమి నిర్ధారించిందో అర్థం కావట్లే. అవినీతి జరగని చోట ఏసీబీ వచ్చి ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసిందో అర్థం కాలే. దీంట్లో కనపడేది ఒకటే కక్షపూరితం, కుట్రపూరితం. ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యింది కాబట్టి నేను కూడా అదే కనపడతా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి నేను కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయాలని ఆలోచన విధానం తప్ప దీంట్లో కొత్తదేం కనపడతలేదు నాకు కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ గతంలో 50 లక్షలు సంచుల మూటతో దొరికినటువంటి ఒక విధానం ఏమో రేవంత్ రెడ్డి అరెస్ట్. ఇవాళ ప్రజల కోసం మాట్లాడుతుంటే గొంతును నలిపేస్తున్నటువంటి అరెస్టు కేటీఆర్ది. కాబట్టి అరెస్టు రేవంత్ రెడ్డి అరెస్టుకు కేటీఆర్ అరెస్టుకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఏదేమైనప్పటికీ ఒకవేళ అరెస్ట్ చేసి కేటీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకుంటే డ్యామేజ్ కాదు, ఇమేజ్ ఇంకా బాగా పెరుగుతుందని చెప్పి నేను అంటా ఉన్నాను ఇవాళ. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఎట్లయితే అక్కడున్న ముఖ్యమంత్రి గారు ఆ మాజీ ముఖ్యమంత్రి పైన కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు జైలు పంపి ఎట్లయితే అబాస్ పాలైండో ఈయన కూడా గట్టినే అబాస్ పాలవుతాడు. ఆధారాలు లేవు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు, పరిపాలించమని చెప్పేసి పదవప్ప చెప్తే పగలు ప్రతీకారాలను తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి పగలు ప్రతీకారాలతో పోయిన ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. కాబట్టి ఇలా పగలు ప్రతీకారాలు మరి ప్రజల కోసం ఏమైనా చేస్తారో చేయమని చెప్పేసి మేము ఇలా రేవంత్ రెడ్డి గారు సూచన చేస్తా ఉన్నాం. ఇలా ఆధారాలు లేని అసంబద్ధమైనటువంటి విధానంతో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ప్రజలలో తిరుగుబాటు తప్పదు. ప్రజా తిరుగుబాటుతో నీ ప్రభుత్వం పతనం కావడం తప్పదు. ఈసీబీని కూడా ఈడీ కూడా కొన్ని ఉత్తర్వులు చెప్పమని చెప్పిందట, దీనికి సంబంధించిన ఆధారాలు కొంచెం పమ్మని చెప్పిందట. అది కూడా ఏమైనా ఇష్యూ అయ్యే ఛాన్స్? బ్రదర్, ఇప్పుడు 55 కోట్లలో జరిగిన అవినీతి ఏందో నాకు అర్థం కావట్లే. ఇవాళ 12 నెలలుగా అనేక ఆరోపణలు చేస్తూ కొండను దువ్వినారు, కనీసం ఎలకనైనా బట్టిరా, ఎలక తోకనైనా బట్టిరని అంటా ఉన్నాను. ఇవాళ అవు అరెస్ట్ ఇగో అరెస్ట్ అని చెప్పేసి 12 నెలలుగా గిదే సుదులు చెప్తా ఉన్నారు తప్ప ఎవరైనా అరెస్ట్ చేసిరా? లఘుచరలో కేటీఆర్ హస్తం ఉంది, కేటీఆర్ కుట్ర చేసిన మాట్లాడి అరెస్ట్ చేసిరా బ్రదర్? నేను అంటా ఉన్నాను. రిలీజ్ అయిపోయిన పరిస్థితి నేను అంటున్నా కదా. ఇప్పుడు కోర్టులలో తెలుసుకుంటా ఉన్నాం, న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నవి అనేక సందర్భాల్లో బ్రదర్. ఇవాళ జర్నలిస్టులు గొంతెత్తే జర్నలిస్టులు గొంతు నలుపుతా ఉన్నారు, అదేవిధంగా ప్రజలు మాట్లాడితే ప్రజలను గొంతు నలుపుతా ఉన్నారు, రైతులు మాట్లాడితే రైతులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, నిరుద్యోగులు మాట్లాడితే నిరుద్యోగులు లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. ఇలా అనేక సందర్భాల్లో ప్రజల గొంతును నొక్కుతున్నటువంటి ఏదైతే ఈ అరాచక ప్రభుత్వం ఉందో ఈ అరాచక ప్రభుత్వం మీద గొంతెత్తున్నందుకు కేటీఆర్ను కూడా ఒకసారి జైలు పంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది జైలు పంపడం అనేది ప్రజా గొంతుకై మాట్లాడితే జైలు పంపుతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ప్రశ్నించే గొంతుకుల్ని అణచివేద్దాం అనుకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదు. అలాగే ఒక 1 year అయింది మేము వచ్చి, ఇప్పుడే ఎందుకు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? కొంచెం టైం ఉంది కదా, మేము ఇంకా చేస్తాం, సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామని చెప్తాం. ఇప్పుడు అన్నం మొత్తం ఉడికిందని చూస్తాను ఒక గింజనే చూడాలి. ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన ఎట్టుంటుందో తెలవాలంటే సంవత్సరం పరిపాలన అర్థమైంది కదా. 12 నెలల్లో ఏం పొడిచిర్రు వీళ్ళు? ఏ పథకం అమలు చేసిర్రు? ఎవరు సంతృప్తి పరిచిర్రు? మహిళలను సంతృప్తి పరిచినవా? ముసలోళ్ళను సంతృప్తి పరిచినవా? రైతులను సంతృప్తి పరిచినవా? నిరుద్యోగులను సంతృప్తి పరిచినవా? ఆటో కార్మికులు సంతృప్తి పరిచినవా? అంగన్వాడీలను సంతృప్తి పరిచినవా? ఆశా వర్కర్లను సంతృప్తి పరిచినవా? చేనేత కార్మికులు సంతృప్తి పరిచినవా? గొల్ల కురుమలు సంతృప్తి పరిచినవా? గౌడర్లను సంతృప్తి పరిచినవా? మున్నూరు కాపులు సంతృప్తి పరిచినవా? ముదిరాజులను సంతృప్తి పరిచినవా? ఎవరిని సంతృప్తి పరిచినావు నువ్వు? ఏ వర్గాన్ని సంతృప్తి పరిచినవు? ఏ వర్గాన్ని సంతృప్తి పరిచినావు చెప్పాలి నువ్వు. ఒక్క వర్గానికి కూడా ఒక్క పని చేయవైతే బిడ్డ. రేవంత్ రెడ్డి గారు వచ్చి 12 నెలల్లో ఇది కంప్లీట్ చేసినని చెప్పు. కనీసం ఒకటి చెప్పుకుంటారు, మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఒకటి చెప్పిర్రు. అది కూడా 70% ప్రయత్నం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీగా మేము అనొద్దు కానీ 70% అమలైంది. 30% ఎటువంటి తిప్పలు చూస్తున్నాం కదా. కండక్టర్ని కొడుతుర్రు, డ్రైవర్ని కొడుతుర్రు, బస్ ఆప కొడితే అద్దాలు బాగా కొడుతుర్రు, ఆ దాంట్లో కూర్చొని ఆడవాళ్ళు కొట్టుకుంటుర్రు, సీట్లు దొరకక తన్నుకుంటుర్రు. ఇది పరిస్థితి మహిళా ఉచిత బస్సు ప్రయాణం. కాబట్టి ఏం జరిగింది? సగం అయింది. అనేక రకాల దేవుళ్ళ మీద ఒట్లు పెడితే సగం అయింది అంటున్నాను నేను. ఇలా దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు సరిగ్గా రుణమాఫీ సగం అయింది బ్రదర్. ఇంకేమైందో చెప్పాలి నువ్వు. ఇలా అలాగే అరెస్ట్ విషయానికి వస్తే, అరెస్ట్ అయిన వాళ్ళందరూ బయటకు వచ్చినాక సీఎం అయితే ఉన్నా అని చెప్తున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే నెక్స్ట్ కేటీఆర్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందనుకోవచ్చా? ఇప్పుడు కేటీఆర్ ఆల్రెడీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఖచ్చితంగా రేపు భవిష్యత్ నాయకుడు ఆయనే కదా, కాబోయే సీఎం ఆయనే కదా. ఇవాళ అరెస్ట్ అయితేనే సీఎం కాదు, ప్రజలలో ఆల్రెడీ ఆయన గతంలోనే మా అందరి ఫ్యూచర్ నాయకుడు ఆయన. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్ నాయకుడు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి అనేక అర్హతలు ఉన్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. డెఫినెట్గా ఆయన అభిమానులుగా, ఆయన ఫాలోవర్స్గా, ఆయన ఇష్టపడే వాళ్ళుగా, వారిని ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళుగా డెఫినెట్గా మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని మేము కూడా కలగంటాం కదా.
కాబట్టి 100% ఇవాళ అరెస్ట్ చేసేదో కేటీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఎన్ని అరెస్టులు చేసుకో, ఎన్ని నిర్బంధాలు చేసుకో, ఎన్ని ప్రజల గొంతులను నలుపుకొని మీరు ప్రజల గొంతులు మొత్తం కూడా తీసేసినా కూడా ప్రజా గొంతుకై ఉక్కు పిడికిలై ప్రజా సమస్యలను లేవనెత్తుకుంటూ మళ్ళా ప్రభంజనం లెక్క కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ విజృంభక తప్పదు. ప్రజాక్షేత్రంలో ఈ యొక్క కాంగ్రెస్ ఆగడాలను ఖచ్చితంగా ఎండగడతాం. ఒకవేళ కేటీఆర్ నిజంగానే అరెస్ట్ అయితే నెక్స్ట్ బీఆర్ఎస్ వాళ్ళ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఫస్ట్ పాయింట్ న్యాయపరంగా కాకుండా అన్యాయంగా మీరు అట్నే అరెస్ట్ చేస్తామంటే ఏం అటువంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తామంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ప్రజాక్షేత్రంలో ఏమైతే మీరు చూస్తారు కదా అరెస్ట్ కానీ ప్రజాక్షేత్రంలో ఏమైతే చూద్దాం, తెలుసుకుందాం. థ్యాంక్ యూ అన్న.